నాగార్జున సాగర్ నుండి తెలంగాణ ఆయకట్టుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలను తరలిస్తున్నా తెలంగాణకు చెందిన జిల్లా మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 532 అడుగులుగా ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నందున ఎడమ కాలువకు దాని కింద ఉన్న లిఫ్టులకు సాగునీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలను తరలిస్తున్నా తెలంగాణకు చెందిన జిల్లా మంత్రులు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నుండి నిత్యం నీటి తరలింపు జరుగుతోందని, దీనివల్ల జిల్లాలో వ్యవసాయం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగర్ నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించామని, వరుసగా 17 సార్లు నీటిని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్టులకు కూడా సమృద్ధిగా నీటిని అందించామని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తున్నారని, ఇప్పటి వరకు 148 టీఎంసీల నీటిని తరలించారని ఆయన ఆరోపించారు. సాగర్ ఓవర్ఫ్లో అయి సముద్రంలోకి నీరు విడుదలైన సమయంలో మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకువెళ్లే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులను నీటితో నింపుతున్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, పంటలు పండితే బోనస్, యూరియా వంటి అంశాలపై బాధ్యత పెరుగుతుందనే ఉద్దేశంతో సాగునీరు విడుదల చేయడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో కారణంగా వచ్చిన కరువు కాదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని, పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు అని, ఎడమ కాలువకు లిఫ్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలని అన్నారు. లేకపోతే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమూతు భాస్కర్ రావు, హుజూర్ నగర్ ఇన్ఛార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్గొండ నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ సంబంధించిన ఇద్దరు మంత్రుల నిర్వాహకం, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం, అదేవిధంగా లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ కొనసాగిస్తుంటే, వచ్చిన నీళ్లను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి, నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం, ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేదగాంతనం వల్ల, ఇలా నిర్లక్ష్యం వల్ల దారుణమైన అన్యాయానికి గురవుతుంది నల్గొండ జిల్లా. నీళ్లు లేక కాదు, బ్రహ్మాండంగా వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో జలాలను దోసుకపోయే యజ్ఞం చేస్తుంటే, వీళ్ళు చేతగాని రండల్లాగా మనల్ని మోసం చేయడానికి, నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి యాగాల పేరు మీద మన దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మీ గతంలోనే స్వయంగా వెళ్ళి సాక్ష్యాలు చూపించి పోతిరెడ్డిపాడు నుంచి ఎంత దోపిడీ జరుగుతుందో, జలదోపిడీ మొత్తం ప్రపంచానికి చెప్పిన. వాళ్ళు పేరుకు చెప్తున్నది 8,000 క్యూసెక్కులని, కానీ 30,000 క్యూసెక్ల పైగా నీళ్లు ప్రతిరోజు తీసుకుపోతున్నారు. నేను చెప్పే సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తా. ఇవాళ నాగార్జున సాగర్లో ఇంకా 150 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉండే మనకున్న హక్కు ప్రకారం, అంటే నిండిపోవాలి ఇప్పటికి. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయిన ప్రాజెక్టులు మొత్తం ఇవాళ నీళ్ళతో కలకల్లాడుతున్నాయి. దాదాపుగా 140 టీఎంసీల నీళ్లు ఇవాళ పోతిరెడ్డిపాడు నుండి తీసుకుపోయి అక్కడ ప్రాజెక్టులు నింపుకున్నారు. కానీ వాస్తవం న్యాయంగా రావాల్సింది నాగార్జున సాగర్ కా నీళ్లు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా అటువైపు తీసుకపోతే కేవలం మిగులు జలాలు మాత్రమే తీసుకుపోయే హక్కు ఉంది వాళ్ళకి. మిగులు జలాలు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోవాలి రైతాంగం అందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా. వాస్తవానికి నాగార్జున సాగర్కి శ్రీశైలం అనేది ఒక బఫర్ రిజర్వాయర్.
నాగార్జున సాగర్ ఆపద సమయంలో కాపాడడం కొరకు నీళ్ళని నిల్వ చేయడం కొరకు మాత్రమే కట్టిన రిజర్వాయర్. దాంతో పవర్ ప్రొడ్యూస్ చేస్తూ సంవత్సర కాలం అంతా నాగార్జున సాగర్కు నీళ్లు వదులుతూ నాగార్జున సాగర్ పుడేడ్మా కాలువలకు ఇవ్వాలి నీళ్లు. వాస్తవాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాడు, దాని ఉద్దేశం అది. ఆ తర్వాత మంచినీళ్ళ వల్ల మద్రాసుకు ఒక 5 TMCలు అనే పేరు మీద ప్రారంభం చేసిన తెలుగు గంగతోని ఆ తర్వాత పోతిరెడ్డిపాడు ఒక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని దోసుకుపోయే కుట్ర ఏదైతే మొదలు పెట్టినరో దానికి కేసీఆర్ గారు ఉన్న రోజులు గత తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అడ్డుకట్ట వేయగలిగినాం. నాగార్జున సాగర్ పూర్తిగా నిండి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు కనుమొచ్చింది. అది లెక్క ప్రకారం చట్ట ప్రకారం జరగవలసిన ప్రక్రియ. చట్టం ప్రకారం అందరూ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీశైలం ఓవర్ఫ్లో అయినా సరే పోతిరెడ్డిపాడు గేట్ తీయడం లేదు. నాగార్జున సాగర్ నిండి నాగార్జున సాగర్ ఓవర్ఫ్లో అయ్యి కింద నదిలో వదలాల్సి వచ్చినప్పుడు సముద్రం పాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేసి పోతిరెడ్డిపాడు వైపు నీళ్ళు కప్పుకోవచ్చు. వద జలాలు అంటే ఇప్పుడు వచ్చినాయి నికర జలాలు, ఇవాళ వస్తున్నాయి కూడా నికర జలాలు. మరి ఈ రకంగా నీళ్ళు దోపిడీ జరుగుతుంటే నాగార్జున సాగర్ ఎప్పుడు నింతది? నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం బతికింది. లో లెవెల్ కెనాల్ పరిస్థితి ఏంది? 80,000 ఎకరాలు. హై లెవెల్ కెనాల్ పరిస్థితి ఏంది? మీరు గత 10 సంవత్సరాల గూగుల్ చిత్రాలు తీయండి. ఈ సమయానికి మీకు ఎప్పుడు కూడా ఉదయ సముద్రం ఉప్పొంగుతూనే ఉంటుంది. ఉదయ సముద్రం అటు వస్తున్నది ఈ రోజు నాకు. ఆ రకంగా నింపినాం మేము ప్రతి సంవత్సరం. ఇవాళ నాగార్జున సాగర్లో ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ కంటే కూడా తక్కువ ఉన్న నాడు కూడా మేము నీళ్ళు ఇచ్చినాం. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగానికి. నిజమే ఆనాడు నీళ్లు తక్కువనే చెప్పితే అధికారులు ముందే డిక్లేర్ చేసినాం రైతులకు, మేము వర్షాలకు నీళ్ళు ఇస్తాం, వారమంది ప్రకారం ఇస్తాం, మీ పంటలు ఏమైనా పెట్టుకోండి అని చెప్పినాం రైతులకు. మొట్టమొదటిసారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో 6 తడి పంటతో కూడా వరిని పండించి అత్యంత అద్భుతమైన దిగుబడి చేసింది రైతాంగం. రైతాంగాన్ని పంట పండనీయొద్దు అన్న కక్షపూరితంగా ఉంది ఇవాళ ప్రభుత్వం. ఒక కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఇంటర్నల్గా డిసిషన్ తీసుకున్నారు. ఈసారి సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అది అధికారులతో మాట్లాడించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ ఉన్న మంత్రి ఈయన సంగతి మనకు తెలిస్తే దేంట్లో ఏం కలుగుతాడో ఆ పద్ధతుల్లో చెప్పేసిండు బహిరంగంగా. రేవంత్ రెడ్డి మనసులో ఉన్నమాట వెంకరెడ్డి చెప్పేసిండు, సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు నీళ్ళు? సాగర్ నిండినా నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఎందుకు? కాంగ్రెస్కి ఓటేసినందుక? మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి గెలిపించినందుక? మిమ్మల్ని మంత్రులు చేసినందుక? దేనికి వేస్తున్నారు శిక్ష రైతాంగానికి? నల్గొండ జిల్లా రైతాంగానికి ఎందుకు ఇవ్వరు? సరిపోను ఉన్నాయి నీళ్ళు. మన నల్గొండ జిల్లా రైతాంగానికి కావాల్సిన నీళ్ళు ఉన్నాయి. మనకు ఉండాల్సింది 310 TMCలు. ఆల్రెడీ ఇప్పుడు 170 పైన ఉన్నాయి. 140 TMCలు తీసుకుపోయి రాయలసీమలో అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుపోయి నింపేస్తున్నారు దౌర్జన్యంగా. ఆ 170, 140 కలుపుకుంటే 310 నిండిపోయింది సాగర్. గతంలో తెలంగాణ రాకముందు ఏం కుట్ర చేసిండ్రో మళ్ళీ ఇవాళ అదే కుట్రలు కొనసాగుతుంది. నేను నల్గొండ జిల్లా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఎల్నిలో తెచ్చిన పాపం కాదు, ఎల్నిలో శాపం కాదు. ఇది కేవలం నల్గొండ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి పెట్టిన శాపం తప్ప మనకు ఇంకొకటి కాదు. ఈ శాప విముక్తి జరగాలి అంటే రైతాంగం మేల్కొనాలి, తిరుగుబాటు చేయాలి తప్ప దీనికి ఇంకొక మార్గం లేదు. తప్పకుండా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి, ప్రశ్నించడం మొదలు పెట్టాలి, మీ పద్ధతుల్లో తెలియజేయాలి, మన హక్కును సాధించుకోవాలని చెప్పి నేను నల్గొండ జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను.